వినాయక చవితి పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ మరియు హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹199 మాత్రమే. ఈ ఆఫర్ సెప్టెంబర్ 9 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోని దాదాపు 85% జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఒక సంస్థ చేసిన పరిశోధన ఆధారంగా వెలువడిన నివేదికలోని అంశాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటా సంస్థ అంటే IPE గ్లోబల్. వారు ఇటీవల దేశవ్యాప్తంగా వాళ్ళు సర్వే చేసి ఈ నిజాలు చెప్తున్నారు. దాదాపు 85% జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు. ఎవరి అధ్యయనం అంట? ఇక్కడ పరిశోధన ఎవరిదంట? IPE గ్లోబల్ అనే ఒక సంస్థ. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో దాదాపు 85% పైగా జిల్లాలు వరదలు, అనావృష్టి లేదా తుఫానులు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయంట. సో దేశంలోని మొత్తాన్ని కనుక పరిశీలిస్తే 85% ఆఫ్ ద టోటల్ అంటే 85% డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో ఉన్న మొత్తం జిల్లాలో 85% అవి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం బారిన పడుతున్నాయంట. అయితే వరదలు సంభవించవచ్చు, లేదా అనావృష్టే కానివ్వండి, సో ఈ విధంగా తుఫాన్లే కానివ్వండి. ఎవరు చెప్తున్నారు? IPE గ్లోబల్ అండ్ ఎస్రీ ఇండియా అనే ఒక సంస్థ వారు చేసిన ఇక్కడ పరిశోధన. గతంలో వరద పీడిత జిల్లాలుగా ఉన్నవి నేడు అనావృష్టి జిల్లాలుగా, అనావృష్టివి కాస్త వరదల పాలయ్యే జిల్లాలుగా మారడం 45% జిల్లాలో కనిపిస్తుందంట. ఒకప్పుడు అతివృష్టి ఉన్న జిల్లాలేమో అనావృష్టిగా మారుతున్నాయంట, అనావృష్టి ఉన్న జిల్లాలేమో అతివృష్టిగా మారుతున్నాయంట. దాదాపు భారతదేశంలో మొత్తం డిస్ట్రిక్ట్స్లో 45% డిస్ట్రిక్ట్స్లో ఇటువంటి పరిస్థితి కనబడుతుందంట. అంటే అనావృష్టి అంటే ఏంటిది? అసలు నీరే అందకపోవడము. అనావృష్టి వల్ల పర్యవసానం ఏం చూడొచ్చు మనము? అక్కడ మొత్తం కూడా డ్రాట్, కరువు ప్రాంతం చూస్తాం అనావృష్టి వల్ల. సో అతివృష్టి అంటే తీవ్రంగా వరదలతో కొట్టుకుపోవడం అన్నట్టు, అతిగా వరదలు రావడము. సో ఇటువంటివి. ఓకేనా? నెక్స్ట్ ఈ జిల్లాలు ఎక్కువగా ఈ 45% డిస్ట్రిక్ట్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కేరళ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో, త్రిపుర, పంజాబ్, జార్ఖండ్లలో ఉన్నాయంట. 1973 నుండి 2003 మధ్యకాలంలో జరిగిన వాతావరణ వైపరీత్యాలను పరిశీలించినప్పుడు గడిచిన దశాబ్దంలోనే వరదలు 4 ఇంతలు పెరిగాయని, అనావృష్టి పరిస్థితులు 2 ఇంతలు పెరిగాయని తేలింది. తూర్పు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల జిల్లాలు పదే వరదల ఉధృతికి గురవుతున్నాయంట. ఎవ్రీ టైం ఫ్లడ్స్ అకరెన్స్ అనేది కనబడుతుందంట. ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, బీహార్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో దాదాపు 60% పైగా జిల్లాలు ఏదో ఒక వాతావరణ వైపరీత్యాన్ని చూస్తూనే ఉన్నాయంట. గడిచిన శతాబ్దంలో అంటే లాస్ట్ 100 ఇయర్స్లో, లాస్ట్ సెంచరీలో భూ ఉష్ణోగ్రత 0.6 సెల్సియస్ డిగ్రీ మేర పెరగడంతో ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది వాతావరణ వైపరీత్యాలను చవి చూసారంటే ఏదో రకమైన ప్రభావానికి ఎదురవుతున్నారంట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, 2036 కల్లా 147 కోట్ల భారతీయులు వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కొంటారని హెచ్చరించడం కూడా జరిగింది. సో దాదాపు వాతావరణం, ప్రకృతి మొత్తం కూడా మానవుడు మన అవసరాల కోసం, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మన అవసరాల కోసం ప్రకృతికి విఘాతం కల్పిస్తున్నాం. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు, ప్రకృతి మనకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు, ఈ వరదలు కానివ్వండి ఇవన్నీ కూడా. ఓకేనా? సో 2022లో వాతావరణ బీభత్సాల వల్ల భారత్ 8% GDPని కోల్పోయిందంట. అండ్ అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం. DRDOకి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి అనగానే
మనకు ఎప్పుడైనా ఎక్కడ ప్రయోగాలు జరుగుతాయి, ఒడిశాలోని చాందీపూర్, బాలసోర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అంటే కదా అక్కడ. సో నిన్నటి రోజున జరిగిన ఒక మిసైల్ టెస్ట్ సక్సెస్ఫుల్గా సాగింది. సో ఇక్కడ చూస్తే అగ్ని-4 బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్ విజయవంతంగా పూర్తి చేసింది నిన్నటి రోజున. మధ్యస్థ రేంజ్ అంటే మీడియం రేంజ్ మిసైల్ అయిన అగ్ని-4ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించారు. డిఆర్డిఓ లేదా రక్షణ రంగానికి సంబంధించిన మిసైల్ టెస్ట్ అంటేనే మనకు ఒడిశా గుర్తుకు రావాలి. ఇక ఈ చాందీపూర్ లేదా అబ్దుల్ కలాం వీలర్ అంటే కదా అక్కడ. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సమీర్ వి కామత్ గారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రయోగించారు. అధికారులు తెలిపారు. భారత న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో భాగమైన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని నిర్వహించిందంట. అగ్ని-4తో లక్ష్య పరిధి మరింత పెరిగింది. 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. 4,000 కెపాసిటీ. అగ్ని-5 అంటే మనం 5,000 అండ్ అరౌండ్. సో 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి 1000 కేజీల పేలోడ్ను మోసుకెళ్తుందంట, గుర్తుపెట్టుకోండి. చంద్రకంపాలకు కారణాలు ఇవే. సో చంద్రయాన్-3 ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత బికాజ్ ఆఫ్ చంద్రయాన్-3 మనం సాధించగలిగాము. 2023 ఆగస్టు 23 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మనం చూసాము. విక్రమ్ ల్యాండర్, చంద్రయాన్-3లో భాగంగా విక్రమ్ ల్యాండర్ సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. ప్రజ్ఞాన్ రోయర్ పరిశోధన చేసింది. సో వాటి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. సో అందులో భాగంగా అనుకోవచ్చు మనం. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధన చేసే అత్యున్నత సంస్థ. ప్రస్తుతం ఎస్ సోమనాథన్ గారు చీఫ్గా ఉన్నారు. సో గతంలో జరిగిన ఉల్కాపాతాలు కానీ, ఉపరితల ఉష్ణోగ్రతల్లో విపరీతమైన తేడాలు కానీ చంద్రగర్భంలో ప్రకంపనలకు కారణమవుతున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చెప్పింది. చంద్రయాన్-3 తీసుకెళ్లిన చంద్రకంపన పరికరం ఇల్సా సేకరించిన సమాచారాన్ని పరిశీలించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 2023 ఆగస్టు 23 చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద దిగిన సంగతి తెలిసిందే. అక్కడ సైస్మిక్ సమాచారాన్ని ఇల్సా సేకరించింది. 4 దశాబ్దాల క్రితం అమెరికా నిర్వహించిన అపోలో యాత్రలు చంద్రుడి ఉపరితల చలనాలను రికార్డు చేశాయి. దాని తర్వాత మళ్ళీ ఆ పని చేసింది ఇల్సాయేనంట, ఈ పరికరమేనంట. చంద్రునిపై ఉష్ణోగ్రత -20 డిగ్రీ సెల్సియస్ నుంచి -60 డిగ్రీ సెల్సియస్ వరకు మారుతుంటుంది. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోయర్లు ఇల్సాతో పాటు 5 శాస్త్ర పరిశోధన పరికరాలను చంద్రుడిపైకి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన రీజన్స్ ఇవి. గుర్తుంచుకోండి. చంద్రు ఉపరితలంపై 218 గంటల పాటు కార్యకలాపాలు సాగించి 190 గంటల సమాచారాన్ని సేకరించి చెప్తున్నారు. అండ్ సో భారతదేశంలో సైంటిస్టులను కనుక అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉన్నారు ప్రపంచంలో? భారతదేశంలో సైంటిస్టులు ఉన్నారు, నెంబర్ ఓకే. కానీ పర్సంటేజ్ ప్రకారం చూస్తే 1,00,000 మంది 10 లక్షల మందిని కనుక ఆధారంగా తీసుకుంటే అందులో ఎంతమంది సైంటిస్టులుగా ఉంటున్నారు, విజ్ఞాన రంగం పైన ఆధారపడి శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఇటీవల కొన్ని గణాంకాలు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు రీసెంట్గా రిలీజ్ చేసిన కొన్ని గణాంకాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి 10 లక్షల జనాభాకు మన భారతదేశంలో తీసుకున్నా ప్రపంచంలో తీసుకున్నా కూడా సో మొత్తానికి 10 లక్షల జనాభాను ఆధారంగా తీసుకున్నాం అనుకోండి. 10 లక్షల జనాభాను ఆధారంగా తీసుకుంటే అందులో ఎంతమంది పరిశోధకులు సైంటిస్టులు ఉన్నారు అనే ఒక చార్ట్ ఇక్కడ. సో విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు మానవాళి అభివృద్ధికి ప్రాణప్రదమైనవే. నిత్య జీవితంలో అనేక సమస్యలకు అవి పరిష్కారం చూపుతాయి, జనజీవన ప్రమాణాలను పెంచుతాయి. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉన్నా శాస్త్ర పరిశోధనలో కెరీర్గా ఎంచుకుంటున్న వారు చాలా తక్కువ. దేశాభివృద్ధికి అది విఘాతం అవుతుంది. ప్రతి 10 లక్షల జనాభాకు ఏ విధంగా ఉన్నారు చూడండి. సో దక్షిణ కొరియాలో తీసుకుంటే ప్రతి 10 లక్షల జనాభాకి పరిశోధకులు లేదా శాస్త్రవేత్తలు 8,714 ఉన్నారంట. ఇజ్రాయెల్లో 8,342 మంది ఉన్నారంట. అండ్ స్వీడన్లో 7,930 మంది ఉన్నారు. డెన్మార్క్లో 7,692 మంది ఉన్నారు. ఫిన్లాండ్లో 7,527 మంది ప్రతి 10 లక్షల మందిలో. సింగపూర్లో 7,287 మంది. ఇండియాలో ప్రతి 10 లక్షల జనాభాకి పరిశోధకులు 262 మంది మాత్రమే ఉన్నారంట. అంటే పెరగాలి మనకి ఇంకా. ఓకేనా? అండ్ కాంతి ప్రసరణతో సూపర్ కెపాసిటర్ ఛార్జింగ్ అనే అంశంతో రీసెంట్గా ఐఐఎస్సి బెంగళూరు శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు బెంగళూరు. సో బెంగళూరులోని ఐఐఎస్సి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ విభాగం పరిశోధకులు సరికొత్త సూపర్ కెపాసిటర్ను తయారు చేశారు. దీనిపై కాంతిని ప్రసరింపజేస్తే చాలు రీఛార్జ్ అవుతుంది. వీధి బల్బులు, వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఈ సూపర్ కెపాసిటర్లను వినియోగించుకోవచ్చని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రీసెంట్గా చెప్పిన నివేదిక ఇది.
సో కెపాసిటర్ అనేది విద్యుత్ శక్తిని నిల్వ చేసే పరికరం. సాధారణ కెపాసిటర్తో పోల్చితే ఎన్నో రెట్లు సామర్థ్యం కలిగినదే. సూపర్ కెపాసిటర్ సెల్ ఫోన్లలో సూపర్ చిప్స్గా కూడా వీటిని వాడుకోవచ్చు అంట. అండ్ 2024 అత్యంత వెచ్చని సంవత్సరాన్ని మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనవరి నుండి ఆగస్టు మధ్య దాదాపు 0.70 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైందంట. సో ఎవరు చెప్తున్నారు? కోపర్నికస్ శాస్త్రజ్ఞుడు, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ వారు చెప్తున్నారు, యూరప్కి సంబంధించి. సో ప్రపంచవ్యాప్తంగా భూ వాతావరణం ఏటికేడు వేడెక్కుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి ఆగస్టుల మధ్య ప్రపంచ ఉష్ణోగ్రత 1990 నుంచి 2020 సంవత్సరాల సరాసరితో పోలిస్తే ఏకంగా 0.70 డిగ్రీలు పెరిగిందంట. ఇది గత ఏడాది ఇవే నెలల్లో పెరిగిన ఉష్ణోగ్రత కంటే 0.23 డిగ్రీస్ ఎక్కువనంట. ఈ వివరాలను ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ C3S వారు చెప్తున్నారు. ఇది ఇలాగే సాగితే 2024 సంవత్సరం అత్యంత వెచ్చని లేదా వేడి సంవత్సరంగా నమోదవుతుందని చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్గా ఇండియా UAE రిలేషన్స్లో భాగంగా ఇండియా UAE రిలేషన్స్ పైన ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు క్వశ్చన్స్ వస్తాయి చాలా వరకు కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారతదేశంలో రాజ్యాంగబద్ధ పదవి. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 148 నుండి 151 వరకు కాగ్ గురించి చూస్తాము. ఆడిటర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం మనకు కాగు GC ముర్ము గారు, గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు. సో అలా భారత్ కాగ్ అండ్ UAEకి సంబంధించిన ఆడిటర్, వీళ్ళ మధ్య కుదిరిన ఒప్పందం అంటే ఇండియా UAE ఒప్పందం దేనికి సంబంధించి అంటే స్ట్రెంగ్తెన్ ఆడిట్ కోఆపరేషన్, ఆడిట్ సహకారం విషయంలో ఇరు దేశాలు కూడా పరస్పరం స్పందించుకోవడం విషయంలో కుదిరిన ఒప్పందం. గుర్తుంచుకోండి, ఇక్కడ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ UAE అకౌంటబిలిటీ అథారిటీ అండ్ ద కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ రీసెంట్గా జరిగిన ఒక సదస్సు, ముఖ్యంగా ఇది రక్షణ రంగానికి సంబంధించి అనుకోవచ్చు. ఇంచియాన్, సౌత్ కొరియాలోని ఇంచియాన్ వేదికగా సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 6 నిన్నటి వరకు జరిగిన ఒక సదస్సు. ఈ సదస్సు ఏంటంటే 20th హగ్గామ్ అంటే ఏంటంటే 20th హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్. ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటి మీటింగ్ అన్నట్టు. సో ఇందులో ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కమిషన్లకు చైర్పర్సన్ల నియామకం అనేది చూసాం. నిన్నటి రోజున మనం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మహేష్ కుమార్ గౌడ్ గారు నూతన అధ్యక్షులుగా రావడం కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఏర్పడిన విద్యా కమిషన్కి చైర్పర్సన్గా ఆకునూరు మురళి కానివ్వండి, వీటిపైన ఎగ్జామినేషన్ అవచ్చు. ఇంపార్టెంట్ కమిషన్స్ ఇక్కడ వార్తలోనే చూడండి. సో బీసీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్పర్సన్గా G. నిరంజన్ గారిని నియమించడం జరిగింది ప్రభుత్వము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్పర్సన్గా M. కోదండరెడ్డి గారు, అండ్ విద్యా కమిషన్ చైర్పర్సన్గా రిటైర్డ్ IAS అధికారి ఆకునూరి మురళి గారిని నియమించడం జరిగింది. ఇవైతే ఇంపార్టెంట్ కమిషన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల్లో అగ్రపీఠాన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఉన్నారని చెప్పేసి రీసెంట్గా ఒక నివేదిక. సో భారతీయ సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కోహ్లీ 66 కోట్ల ఆదాయ పన్ను కట్టగా షారూఖ్ ఖాన్ ఏకంగా 92 కోట్లు కట్టినట్లు ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ తెలిపింది. తర్వాత తమిళ సూపర్ స్టార్ 80 కోట్లు చెల్లించారంట. సో జస్ట్ టాప్ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది. సో పన్ను చెల్లింపుదారులు ఇక్కడ వాళ్ళు చేసే మంచి పని అనుకోవచ్చు, ఎందుకంటే చాలామంది పన్ను ఎగవేతదారులు ఉంటారు. పన్ను కట్టేది తెలిసినా కూడా ఏదో రకంగా ఎలా ఎగవేయాలని చెప్పేసి ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది జెన్యున్గా పన్ను చెల్లిస్తూ ఉంటారు. అటువంటి పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఇక్కడ ఏ ప్రాంతానికి సంబంధించిన సో ఇటువంటివి కొన్ని చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశంలో 85% జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని చెప్పేసి IPE గ్లోబల్ వారి నివేదిక. అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం అనే అంశము. అండ్ చంద్రకంపాలకు కారణాలు కనుగొన్న చంద్రయాన్ 3 పరిశోధన. అండ్ భారతదేశంలో ప్రతి 10 లక్షల మందికి ఎంతమంది పరిశోధకులు ఉన్నారని చెప్పేసి అఫీషియల్ స్టాట్స్. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వారు చేసిన లేదా అభివృద్ధి చేసిన ఒక కెపాసిటర్, సూపర్ కెపాసిటర్. 2024 అత్యంత వెచ్చని సంవత్సరం అని చెప్తున్న కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వారు. అండ్ ఇండియా UAE స్ట్రెంగ్తెన్ ఆడిట్ కోఆపరేషన్ రిలేషన్.
అండ్ 20వ హక్గామ్ సమ్మిట్ ఎక్కడ సౌత్ కొరియాలో జరిగింది. అండ్ బీసీ కమిషన్ చైర్పర్సన్ కానీ, విద్యా కమిషన్ చైర్పర్సన్ కానీ, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చైర్పర్సన్స్ నియామకం కమిషన్లకు సంబంధించి, అండ్ పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన ఒక నివేదిక. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.